Hello guys, all of you good morning. This is Vani from Moon Divine Tarot. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. టైమే తెలియటం లేదు గాయస్, అసలు ఎంత టైం అవుతుంది ఏంటి, అంత వర్క్ షెడ్యూల్ పెండింగ్ ఉండిపోయింది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది గైస్. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ద చారియట్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 5 of Pentacles, the Sun, Queen of Swords. Bottom of the deck, 2 of Cups. ఇక్కడ ఇక్కడ రిలేషన్కి సంబంధించే రీడింగ్ వస్తుంది ఈరోజు. మేబీ మీరేదో మేజర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఈరోజు మీకు ఎలా ఉంటుంది అని అంటే, మీరు పాస్ట్లో మీ పర్సన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ లవ్ మీ ఇద్దరి మధ్య ఉన్నట్లయితే, మీ ఇద్దరి మధ్య సమ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చున్నా, లేదా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదన్నా జరుగున్నా, ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యుండి మీ పర్సన్ తోటి ఇలాంటి సినారియోలో మీరు చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్గా, చాలా ఓర్చుకొని ఇప్పటిదాకా ఈరోజు మీరు బ్లాస్ట్ అవ్వబోతూ ఉన్నారు. యాక్షన్ ఏదో మీకు ఒక క్లారిటీ వచ్చి మీరు ఒక యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. మోస్ట్లీ ఇదంతా తనని అడగాల్సినవన్నీ అడిగేసి లెట్ గో చేసేయాలి, వదిలేయాలి. లేదా కొంతమంది ఏంటంటే అనుభవం మీద, ఇక్కడ సింగిల్ పేరెంట్ కొంతమంది కనపడుతున్నారు. మీరు అనుభవం నేర్పిన పాఠాలు నేర్చుకొని చాలా షార్ప్ మైండెడ్గా అయిపోయినారు. మీరు మాట్లాడేది సూటిగా, సుత్తి లేకుండా ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషను. ఒక రూడ్ అంటే నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి కదా. మీరు మాట్లాడేదంతా కరెక్ట్, మీరు అడిగే క్వశ్చన్స్ కరెక్ట్, కానీ అవతల వాళ్ళకి సమాధానం లేక, ఆ నిజాల్ని డైజెస్ట్ చేసుకోలేక మిమ్మల్ని బ్లేమ్ చేస్తారనమాట. అంటే మీ చాలా రూడు, చాలా యారగెంట్, చాలా స్ట్రిక్టో, లేకపోతే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఏది కూడా ఓపెన్ మైండెడ్, మనసులో ఏముంటుందో పైకి సూటిగా మాట్లాడే వ్యక్తి అనమాట. సో క్లారిటీ ఉంటారు. ఎందుకు? మీరు పాస్ట్ నుంచి నేర్చుకున్న అనుభవాల వల్ల, ఆటుపోట్లు తగిలి అనుభవాల వల్ల. సరే, మీరు ఈరోజు బాధపడి పడి 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 ఏదో ఒక క్లారిటీకి వస్తారు. ఈరోజు క్లారిటీకి వచ్చి యాక్షన్ మోడ్లోకి వస్తారనమాట. అంటే ఇక్కడ నేను ఈ యాక్షన్ తీసుకుంటే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎవరు ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎవరి మీద ఎంత ప్రభావం పడుతుంది, ఫ్యామిలీ మీద ఎంత ప్రభావం పడుతుంది, పిల్లలు ఎంత ఇంపాక్ట్ అవుతారు, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు నేను ఈ స్టెప్ తీసుకోవడం వల్ల. సో ఒకటి, ఈ సిచ్యువేషన్ని లెట్ గో చేసేసి, ఈ సిచ్యువేషన్ని, మా ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో ఈ సిచ్యువేషన్ని ఇంతటితో వదిలేసి నా జాగ్రత్తలో నేను ఉండడం బెటరు, ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదు అనుకుంటే. లేదు, ఇంకొక సినారియోలో అసలు నాకు ఇదంతా వద్దు, నేను ఇవన్నీ భరించలేను, నా వల్ల కాదు అనుకుంటే లెట్ గో చేసేస్తారు, వదిలేస్తారు. అసలు ఆ సిచ్యువేషన్ కాదు, ఆ పర్సన్ కూడా వదిలేసే అంత స్ట్రిక్ట్, చాలా ఆరోగ్యంగా, చాలా కోపంగా ఉంటారన్నమాట ఈరోజు, భరించలేక. ఇంకా ఇక్కడ 2 మేజర్ ఆర్కానా కార్డ్స్, 4 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. ఏంటి అంటే కొన్ని సినారియోస్లో మాత్రం
మ్యారీడ్ కపుల్ అయితే సొసైటీ కోసమో, లేకపోతే మీకు చీటింగ్ జరిగింది అని తెలుసు, లేదా మీరు ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారేమో, భ్రమల్లో ఉండిపోయారేమో, ఒక డిసప్పాయింట్‌లో ఉండిపోయిన వ్యక్తి మీరు. ఫ్యామిలీ కోసం హ్యాపీ ఫ్యామిలీ కోసం యాక్షన్ తీసుకుంటారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని, మంచి చెడులు ఆలోచించి ఓవర్ థింక్ చేస్తారు ఈరోజు. అంటే బీభత్సమైన ఓవర్ థింకింగ్ అనమాట. ఓవర్ థింక్ చేసి ఒక క్లారిటీకొస్తారు. క్లారిటీకొచ్చి ఏదో ఒక డెసిషన్ తీసుకునే సొసైటీని దృష్టిలో పెట్టుకొని, ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని, మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఏంటి అనేది ఇది దృష్టిలో పెట్టుకొని, అది దానికోసము నిద్రలేని రాత్రులు ఎంత స్ట్రెస్ తీసుకుంటారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ. అతి ఆలోచన ఎక్కువ చేస్తారనమాట. కొంచెం హెల్త్ వైజ్ కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా మూడీగా ఉంటారు ఇవాళ. మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయన్నమాట. క్లారిటీకొస్తారు. తీసుకోవాలా? ఈ యాక్షన్ తీసుకోవాలా? తీసుకోకూడదా? మొత్తానికి ఏది వదలాలి? ఏది పట్టుకోవాలి? అనే ఒక కన్క్లూజన్‌కొస్తారు. క్లారిటీకొస్తారు. క్లారిటీకొచ్చి యాక్షన్ తీసుకుంటారనమాట. లేదు, మీ ఇద్దరి మధ్య సమ్ థర్డ్ పర్సన్ ఏదైనా గాసిపింగ్ చేసి, మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి, ఇక్కడ లవ్ రిలేషనే కావచ్చు, మ్యారీడ్ పర్సన్సే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సొసైటీలో మిమ్మల్ని సమ్ బ్లేమ్ చేస్తున్న వ్యక్తుల విషయంలో మీరు ఒక క్లారిటీకొచ్చి యాక్షన్ తీసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. మిమ్మల్ని ఏమైనా పాస్ట్‌లో వాళ్ళు నెగెటివ్‌గా బ్లేమ్ చేసి, మిమ్మల్ని బాధ పెట్టి, మీరు స్ట్రెస్ అయ్యి, నిద్రలేని రాత్రులు గడిపి, ఇట్లాంటి ఎనర్జీస్‌లో ఏదన్నా ఉండున్నా అది అన్‌మ్యారీడ్ పీపుల్ విషయంలో కూడా. అంటే మీ ఇద్దరికి పెళ్లి దాకా వచ్చిన ఎంగేజ్‌మెంట్ అయ్యో, పెళ్లి దాకా వచ్చిన ఇష్యూ మదర్ ఇష్యూస్ వల్ల సమ్ ప్రాబ్లమాటిక్‌గా అయ్యుంటే, గాసిపింగ్ చేసి ఎవరో వాళ్ళు అది నమ్మి మిమ్మల్ని బ్లేమ్ చేసి, బాధ పెట్టి, వాళ్ళు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని, మీ ఫ్యామిలీస్ మధ్య మనస్పర్ధలొచ్చి, ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఉండుంటే అది ఒక క్లారిటీకొస్తుంది. క్లారిటీకొచ్చి మీరు అడగాల్సిన 4 అడుగుతారు. అడిగి ఒకటి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ప్యాచప్ అయితే హ్యాపీ రిలేషన్ ఉంటుంది. లేదు అంటే ఆ సిట్యుయేషన్ అంతటితో లీవ్ చేసేస్తారు. అది కాకపోతే ఇంకొకటి మ్యాచెస్ ఏముంది అన్నట్టుగా అలా మీరు అంత స్ట్రాంగ్ అవుతారు. ఈరోజు ఒక స్టెప్ తీసుకుంటారు. ఇలాంటి ఎనర్జీస్ నాకు కనపడుతున్నాయి. ఈ సిట్యుయేషన్‌లో ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? మీరు సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుండాలి. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా కొంచెం ఈరోజు బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది ఈరోజు నైట్లోగా. ఓకేనా? అండ్ కొంతమంది విషయంలో మనీకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మనీ విషయంలో కొంచెం కాదు, ఆల్మోస్ట్ ఎవరినైనా అడిగే కార్యక్రమాలు ఉంటాయన్నమాట ఈరోజు. ఎవరి దగ్గరైనా ఇంట్రెస్ట్‌కో లేకపోతే సంథింగ్ ఇట్లాంటివి చెయ్యాలి అని తిరుగుతూ ఉంటారు. ఆ బ్యాంకుల చుట్టూనో లేకపోతే ఎవరినన్నా ఇండివిజువల్‌గా అడగడంకో మనీ ఇష్యూస్ ఏదో కూడా ఫేస్ చేస్తున్నారు అనేది కనపడతా ఉంది. చేయబోతున్నారు ఈరోజు. మూడంతా అప్సెట్‌గా ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఈరోజు. క్లారిటీ ఉండదు. దేనికి ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఈరోజు అన్‌మ్యారీడ్ లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళో, లేకపోతే మ్యారీడ్ అయ్యి లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళో, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ సినారియోస్ ఏదో చూసుకోండి. దాంట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే వదిలిపెట్టి వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ మీరు చాలా వాళ్ళని ఎన్నో క్వెషన్స్ అడగాలన్నంత కోపము, ఫ్రస్ట్రేషను ఈరోజు మూడంతా ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు గుర్తొచ్చి, వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తొచ్చి, వాళ్ళు మిమ్మల్ని వదిలేసిన తీరు గుర్తొచ్చి, మిమ్మల్ని ఆర్థిక పరంగా మనీ తీసుకొని లీవ్ చేసి వెళ్ళిపోయిన ఈ సినారియోస్ అన్నీ గుర్తొచ్చి మీరేదో యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళబోతారు. మిమ్మల్ని మీరు ఇప్పటిదాకా హీల్ చేసుకుంటూ సమ్ యాక్షన్ మోడ్‌లోకి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటారు. బట్ ఆ తీసుకునే ఒక దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి కూడా
టూ మచ్ థింకింగ్ చేస్తారు. ఒక క్లారిటీకి వచ్చాక యాక్షన్ తీసుకోవాలి అని ఆ సిచ్యువేషన్‌లో ఉంటారు. బట్ ఆ పర్సన్ మీద మీకు ప్రేమ ఇంకా చావదు. ప్రేమ ఉంటది. బట్ వాళ్ళు చేసిన పనులకు మాత్రం చాలా అంటే చాలా కోపము ఉంటదనమాట. అండ్ మేబీ ఈరోజు ఇంకొకటేంటంటే, ఈరోజు మిమ్మల్ని ఎవరైతే లవ్ చేసి పాస్ట్‌లో చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈరోజు మీ లైఫ్‌లోకి న్యూ ఎంటర్ కావచ్చు. న్యూ ఎంటర్ అయ్యి మీకొక క్లారిటీ ఇవ్వచ్చు. అంటే మీరిక్కడ వాళ్ళని ఎంత అడగాలో, ఎంత ఫ్రస్ట్రేషన్ మనసులో అలా ఉండిపోయిందో అవంతా వెళ్ళగక్కేస్తారు. అడిగేస్తారు. ఫటా అడిగేస్తారు. అడిగేసిన తర్వాత హీల్ అయిపోతారు. హీల్ అయిన తర్వాత మీరు ఒక క్లారిటీకొస్తారు. తను మీకు ఇదంతా నీ మిస్‌అండర్‌స్టాండింగు, నేను ఇలా చేయలేదు, నా సిట్యుయేషన్ అది సంథింగ్ వాళ్ళేదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, నేను ఎంత బాధపడ్డాను, నేను ఉన్నానా, పోయానా కూడా నీకు పట్టించుకోలేదు. ఇట్లాంటివి మీరు చాలా క్వెషన్స్ అడుగుతారు. మీ ఇద్దరి మధ్య ఏం సినారియోస్ ఉన్నాయో అవన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత మీ ఇద్దరి మధ్య సొసైటికల్‌గా లేకపోతే కాస్ట్ ఇష్యూసో, రిలీజియన్ ఇష్యూసో, ఇట్లాంటివి ఏదన్నా ఉన్నా వాటన్నిటిని అధిగమించి మీ ఇద్దరు ఈరోజు ఒక క్లారిటీకొస్తారు. యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. హ్యాపీగా కలిసిపోతారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇది మీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్ కావచ్చు, లేదా అదర్ రిలేషను కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ ఆ సినారియో ఒకటి కనపడుతుంది. ఇన్ని చెప్పాను. మీకు ఏది కలెక్టివ్‌గా రీడింగ్ కాబట్టి మీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఈరోజు అది జరగబోతోంది. సరే. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. రికవరీ, కమ్యూనికేట్ క్లియర్లీ. వాట్ ఐ సెడ్, నేనేం చెప్పాను? ఫర్గివ్‌నెస్. ఈ పర్సను మోస్ట్లీ నాకు ఇదే కనపడుతుంది. మీ పర్సన్ నుంచి మీ కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. అందులో తను మీతో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మీ ఇద్దరికి జరుగుతాయి. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ తను వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ జరుగుతుంది. తను మిమ్మల్ని ఫర్గివ్‌నెస్ అడుగుతారు. పాస్ట్ ఏదైతే జరిగిందో అదంతా వదిలేద్దాము అని చెప్తారు మీతోటి. రిమైనింగ్ అంతా పాజిటివ్‌గా ఉందాము. మన ఇద్దరి మధ్య ఎంత వద్దు, హ్యాపీగా ఉందాము అని వాళ్ళు మాట్లాడతారు. మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్, మీ కోపం ఇంకా చల్లారదు. బట్ మీ ఇద్దరి మధ్య కొంచెం క్లారిటీ, సాంత్వన, ఒక కూల్ డౌన్ ఎనర్జీస్ వచ్చేటప్పటికి కొన్ని వీక్స్ పడుతుంది. ఎనీవే రికవర్ అవుతారు. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ రికవర్ అవుతుంది. కొన్నిటిని లెట్ గో చేసేస్తారు. ప్యాచప్ అవుతారు. హ్యాపీగా ఉంటారు అనేది కనపడతా ఉంది. దానికి బీజం అంటే దానికి ఆది ఈరోజు స్టార్ట్ అవుతుందనమాట. ఈరోజు మీ పర్సన్ నుంచి కాల్ రావడమో, మెసేజ్ రావడమో, మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడమో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్లియర్ అవ్వడమో, మీరు యుద్ధానికి దిగడము తన మీద, తను మీకు క్లారిటీ ఇవ్వడము, ఎంత ఇద్దరి మధ్య చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఇలా అన్నాను, నువ్వు ఇలా తీసుకున్నావా అని ఇట్లాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. చాలా డీప్ డౌన్‌గా కమ్యూనికేట్ జరుగుతుంది. సో, ఇక్కడ కొన్ని మీరు మీ మనసులో ఏమైతే క్లారిటీ కావాలి అనుకుంటున్నారో అవన్నీ అడగండి. తను క్లారిటీ చేస్తారు. కూల్‌గా మాట్లాడతారు. ఒకరినొకరు హీల్ చేసుకోగలుగుతారు. ఈ సిట్యుయేషన్ దాదాపు ఒక 2, 3 వారాలు నడుస్తుంది. అలగడము ఇట్లాంటివి, మాట ఉండి లేనట్టు మాట్లాడుకోవడము, అప్పుడప్పుడు కాల్ చేయడము, తను మిమ్మల్ని బుజ్జగించడము ఇట్లాంటివి. ఎందుకంటే తనకి మీ మీద ప్రేమ ఉంది. మీరే కాదు, తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో, ఆ సినారియో ఒకటి కనపడతా ఉంది. ఏదైనా కొన్ని వారాలకి మీ ఇద్దరి మధ్య సెట్ అయిపోతుంది. రికవర్ అయిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. మీరు ఒక్కసారిగా క్షమించలేకపోయినా నిదానంగా అయినా క్షమించి రికవర్ అవుతారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ప్యాచప్ ఏర్పడుతుంది. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఒకరితో ఒకరు. ఇది నాకు సినారియో కనపడతా ఉంది. సరే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. గాడ్ బ్లెస్ యూ ఆల్.